తనని చూశాను కానీ తన కోసం తెలుసుకోలేకపోయా. అది 2014 సెప్టెంబర్ 5th. ఆ రోజు కాలేజీకి ఫస్ట్ డే. కాలేజీకి ఎలా వెళ్ళాలన్న టెన్షన్, ఎలా ఉంటుందని భయం. ఫస్ట్ డే కదా, ఫ్రెషర్స్ అందరికీ ఏదో మీటింగ్ అన్నారు. అలా మీటింగ్ హాల్కి వెళ్ళే గ్యాప్లో కొంతమంది పరిచయం అయ్యారు. అలా వెళ్తుండగా ఈలోపు ఒక బైక్ మా క్రాస్ చేస్తూ వెళ్ళింది. వెనక ఒక అమ్మాయి వైట్ అండ్ పింక్ డ్రెస్లో అలా కనిపించినట్టు వెళ్ళిపోయింది. ఎందుకో తెలియదు, తనని చూడాలనుకుని వెతకడం స్టార్ట్ చేశా. అప్పుడే పరిచయమైన నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు వెతుకుతున్నారు. పేరు తెలియదు, డిపార్ట్మెంట్ తెలియదు, కానీ వెతుకుతున్నాం. కనిపించలేదని రాస్తో మీటింగ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నా. ట్విస్ట్ ఏంటంటే తన నా పక్క సీట్లో కూర్చుంది. అంటే మిడిల్లో వాళ్ళు ఆడున్నారనుకోండి. తనని చూడాలని కుర్చీలో ఉయ్యాలో ఊగుతూనే ఉన్నా. తన చిరునవ్వు కనిపించింది, తన జుంకా కనిపించింది, కానీ వాటి మధ్య ఉన్న తనని మాత్రం నా కళ్ళు ఎంతో ప్రయత్నించినా చేరుకోలేకపోయాయి. తెలియకుండానే లంచ్ టైం అయిపోయింది. అందరికీ క్యాంటీన్లోనే లంచ్. తను అండ్ వాళ్ళ డాడీ కూడా వచ్చారు. ధైర్యం ఏంటో తెలియదు కానీ వాళ్ళకి ఆపోజిట్గా వెళ్ళి కూర్చున్నా. అప్పుడు చూసా తనని. వావ్, తనెంత అందంగా కనిపించిందంటే తన ఐస్, స్మైల్, ఫేస్లో ఒక ఇన్నోసెన్స్. నేను అలా చూస్తూ ఉండిపోయా. ఏదో కొత్త ఫీలింగ్ పరిచయం అయింది ఆ రోజు. వాళ్ళ డాడీ గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ తను మాత్రం చాలా టెన్షన్ పడుతుంది. మాట్లాడాలని చాలా ట్రై చేశా, కానీ అవ్వలేదు. టెన్షన్తో ఇంటి నుండి కాలేజీకి స్టార్ట్ అయిన నేను ఒక తెలియని ఫీలింగ్ని ఇంటికి తీసుకొని వెళ్ళా. ఆలోచిస్తే ఫేస్ మీద ఒక స్మైల్, కానీ తన కోసం తెలుసుకోలేకపోయా.